హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు మా ఛానల్. కొత్త చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరు అన్నం తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే తిన్నాను ఫ్రెండ్స్. మీరు తిన్నారా? ఏం కర్రీ ఇవ్వాలా ఫ్రెండ్స్? నేను ఒకటి ఇవాళ చెప్పాలని వచ్చాను ఫ్రెండ్స్. అది ఏంటో చెప్పుకోండి, మీరే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. చెప్పేస్తున్నా, మరే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే అదేంటంటే ఫ్రెండ్స్, చాలామందికి కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది కదా. అయితే నేను చాలామంది మందులు వాడి వాడి చాలా ఇబ్బంది పడతారు కదా. అయితే ఫ్రెండ్స్, నాకు తెలిసిన వరకు అయితే నేను ఒకటైతే తీసుకొచ్చిన, అంటే నేను తీసుకురాలేదు, నేను తీసుకురమ్మా నన్ను ఈ చెట్టుని. అయితే ఫ్రెండ్స్, ఈ చెట్టు దీనికి మన ఇప్పుడు సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మల దాంట్లో పెడతారు దాన్ని గొనుగు పువ్వు లెక్క ఉంటుంది, గొబ్బెమ్మ లెక్క పెడతారు. అయితే ఇది వండుకొని తింటే మనకు కిడ్నీలు అన్నది ప్రాబ్లం అన్నది తగ్గుతూ ఉంటుంది. వారానికి ఒక్కసారి తినాలి ఫ్రెండ్స్. మన పల్లెటూళ్ళ బాగా దొరుకుతుంది. అయితే మీకు తెలియాలంటే మన సంక్రాంతి అప్పుడైతే గొబ్బెమ్మలల్లో పెడతారు దీనికి కొంచెం తెల్లగా గింజలు లెక్క ఉంటాయి. దాన్ని ఆకు మంచిగా దింపుకొని మంచి ఎండుమిరపకాయలు ఉంటే వేసుకొని కొంచెం ఎల్లిపాయ జీలకర్ర వేసుకొని మంచిగా వండుకొని ఒక వారానికి ఒక్కసారి తినాలి ఫ్రెండ్స్. తింటే మనకు కిడ్నీలో ప్రాబ్లం ఉంటే పోతుంది. ఎందుకంటే చాలామంది తింటున్నారు. నాకు తెలిసిన వరకైతే నేను చెప్తున్నాను. నేను చూస్తా ఎప్పుడో ఒక్కసారి అయితే తెప్పించుకొని తింటాను. పల్లెటూరులో అయితే బాగా దొరుకుతుంది, సిటీలో అయితే ఎక్కువ దొరకదు. కాబట్టి పల్లెటూరులో అయితే బాగా దొరుకుతుంది. సిటీల వాళ్ళంటే పల్లెటూరు ఉన్న వాళ్ళని ఎవరైనా ఉంటే తెప్పించుకొని ఇది తినండి. ఎందుకంటే మనం మందులు వాడి వాడి చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ కూర వండుకొని తింటే చాలా ఉపయోగం ఉన్నది. చాలా చూసారా ఫ్రెండ్స్, ఇగో ఇలా ఉంటుంది చెట్టు. ఇది సూత వండుకోవచ్చు మనము, కిడ్నీలో ప్రాబ్లం లేకుండా అవుతుంది. మనం తింటా అంటే కొంచెం ఒక వారం తింటుంటే ఒక 2 నెలల వరకు మనకు అదేంటంటే మన ప్రాబ్లం అన్నది తగ్గుతుందా ఎలా అని తెలుస్తుంది. ఎందుకంటే 1 వారం 2 వారాల్లో తెలియదు. మనం తింటాం మనం ప్రాబ్లం తగ్గుతా అంటే మనం ఎక్కువ వాడుకోవచ్చు. దీన్ని బట్టి మనం తింటా తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరైతే తిని చూడండి. నేనైతే ఎప్పుడో ఒకసారి తింటున్నాను. ఎందుకంటే మాకు ఇటు చేన్లు దగ్గర ఉంటే దొరుకు, కానీ చేన్లు ఎక్కువ దగ్గర లేవు. ఎందుకంటే కొంతమంది పత్తి చేన్లలో పోతారు, తోటలలో పోతారు. కాబట్టి వాళ్ళకు చాలా దగ్గర. మనం చేన్లలో పోతే చాలా దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని తినవచ్చు. ఎందుకంటే మళ్ళీ చేన్లలో తెచ్చుకొని తిందామన్నా గడ్డి మంది అది ఇది కొడుతున్నారు కాబట్టి చాలామంది భయపడుతున్నారు. అయితే ఆ ఒక్క మొక్క మనకు దొరికేది ఉంటే ఏదన్నా కుండీలలో పెట్టుకొని దీని మొక్కని కాపాడుకొని మంచిగా వండుకొని దాన్ని కొంచెం పెరిగినాక ఆకులు దింపుకొని మనం వండుకొని తింటే చాలా రకాలు ఉన్నాయి. చాలామంది వండుకొని తింటున్నారు. చాలా ఉపయోగం ఉన్నదంటారు. నేను చూత తింటున్నాను, కానీ నేను ఇప్పుడు ఇంతవరకు అయితే నేను తినలేదు. ఇప్పుడు కొంచెమే తింటున్నాను. ఎందుకంటే పడుతుందో పడదని చూస్తున్నాను, కానీ ఏమీ లేదు. పచ్చగూర లెక్కనే ఉంటుందా, బాగుంటుంది తింటేనైతే. మీరు సుధా తినండి ఫ్రెండ్స్. మీకు వాడేది ఉంటే వండుకొని తినండి. కిడ్నీ ప్రాబ్లం అన్నది తగ్గుతుంది నాకు తెలిసిన వరకైతే. ఎందుకంటే మనం టాబ్లెట్స్ వాడకుండా మీకు దగ్గర ఏరియాలో ఉంటే తెచ్చుకొని మంచిగా వండుకొని తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మనం కాపాడుకోవాలి కాబట్టి తినండి. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ అయితే చాలా ధన్యవాదాలు. వచ్చేసి అయితే ఇవాళ ఇదే చెప్పాను ఫ్రెండ్స్. నాకు తెలిసిన వరకైతే మీకు తెలుసు అనుకుంటున్నాను. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి నేనైతే వండుకొని అయితే కొంచెం తింటున్నాను. మీరైతే తినండి. నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం మనకు ఫ్రెండ్స్. మనం మంచిగా ఉంటేనే కదా. ఇదైతే ఇలా ఉంటుంది, మీకు తెలుసు అనుకుంటాను, కానీ చూస్తున్నాను. ఇదైతే ఇవాళ మేము వండుకున్నాం అన్నట్టు. ఇవాళ వండుకున్నాము, తిన్నాను నేను, అందుకని మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? కొత్త విషయ వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొంతమందికి షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ కావాలి. ఇంకా ముందుకు తీసుకుపోవాలి. నన్నైతే ఇంకా ముందుకు తీసుకోపోవాలి. మీ సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను. నాకు నా పిల్లలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.